దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియపరచుకుంటున్నాం. గడిచిన వారమంతా మిమ్మల్ని నన్ను కాపాడిన ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లెను కాక. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు ఆత్మధైర్యాన్ని, బలాన్ని, శక్తిని, సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం కూడా మీరు చూస్తున్నందుకు మీ ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియపరుస్తూ ఉన్నారు. మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు తప్పకుండా మీ కన్నీటిని తుడిచి ఆయన మీకు మేలులు చేయాలని మేము నమ్ముతున్నాం. చేసే దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన వంటి వారు ఎవ్వరు లేరు. ఆయన గొప్ప కార్యాలు చేయడానికి కొరకే నిన్ను నన్ను సృజించిన ఆ దేవాతి దేవునికి వందనాలు మరొకసారి తెలియపరచుకుంటున్నాం. మరి ఈ దినాల్లో మరి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైన విషయము. ప్రార్థన అంటే దేవునితో సంభాషించడము, దేవునితో సహవాసం కలిగి ఉండడం. ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు అనేక రీతిలుగా ప్రతి విధమైన దేనికో మనము సహవాసం కలిగి ఉంటున్నాం. కానీ దేవునితో ఎంతవరకు మనం సహవాసం కలిగి ఉంటున్నాం? దేవునితో సహవాసం లేకపోతే ఏ రీతిగా ఉంటుంది? దేవునితో సహవాసం కలిగి ఉంటే ఎలాగ మనం బ్రతకలం అనేది దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనమున్నాం. ఎక్కడ చూసినా భయంకరమే, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా కరువు కాటకాలు, రాజ్యం మీదకి రాజ్యం, రాష్ట్రం మీదకి రాష్ట్రము, ఎక్కడ సమాధానం లేకుండా పోతున్న ఈ దినాల్లో మరి దేవునితో మనం సహవాసం కలిగి ఉంటే ప్రతి విధమైన కీడులో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎందుకంటే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వాడు వెతుకుచు ఉండగా దాన్ని జయించాలంటే దేవునితో సహవాసం కలిగి ఉంటేనే దాన్ని జయించగలుగుతాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సింహం వలె ఎవరు దొరుకుతారా? ఎవరు దేవుని నమ్మిన బిడ్డలు తిరుగుతూ ఉంటారు? దేవునితో ఎవరు సహవాసం కలిగి ఉంటారా? వాళ్ళ దగ్గరికే అది వస్తుంది, వాళ్ళ దగ్గరికి రాదు. యోబు గురించి మనం కూడా ఆలోచన చేసినప్పుడు యోబు దేవునితో సహవాసం కలిగి బిడ్డల పాపం చేస్తారేమో అని ఆయన అరుణోదయాన్ని లేచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సాతానుడు ఆయనను పట్టుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తినే పట్టుకున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన చుట్టూ నువ్వు కంచేసావు కదా, లేకపోతే నేను ఆయనను ఏమన్నా చేస్తానని. చూసారా, మనం దేవునిలో ఉన్నప్పుడు, దేవునితో నడిచినప్పుడు, దేవునితో తిరుగుతున్నప్పుడు సాతానుడు అనేక రీతిలుగా మనల్ని పడగొట్టాలని, పడద్రోయాలని అది కనిపెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని జయించాలంటే మనకి ప్రార్థన ముఖ్యమైంది. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యమైంది. ఆయనతో సహవాసం చేయాలంటే. ఎందుకంటే దానియేలు సింహబోన్లో వేయబడినప్పుడు మరి దాని నుండి బయటికి రాగలిగినాడంటే సింహాలన్నీ బంధించిన సింహాలు ఒక్కటి కూడా ఏం చేయకుండా ఆయన బయటకు వచ్చిందంటే ఆయనతో సహవాసం చేసినందుకే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరి అగ్నిగుండంలో పడవేసినప్పుడు కూడా కాలిపోకుండా బయటకు వచ్చారంటే అది దేవునితో వారు సహవాసం చేసినందుకే. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ముందు యోహాన్ని ఖడ్గం చేత చంపింపబడ్డాడు. తర్వాత నెక్స్ట్ పేతురే ఉన్నాడు. మరి ఆ చెరసాలలో ఉన్నాడనంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నందుకే ఆ చెరసాల నుంచి బయటకు రాగలిగినాడు. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పటికీ వారు ప్రార్థించి దేవునితో సహవాసం కలిగి ఉన్నందుకే ఆ చెరసాల నుంచి బయటికి సజీవులుగా రాబడినారు. ఇది ఎంత గొప్ప కార్యం చూడండి. మనం ఎవరితో సహవాసం ఉంటున్నాం? ఈ దినాల్లో ప్రతి విధమైన దాని మీద టీవీతో ఉంటున్నాము, బయట స్నేహితులతో ఉంటున్నాము. ఇవన్నీ మనకి ఒక్క దినానికి కూడా ఇయ్యలేవు. కానీ దేవునితో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో తప్పకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అన్నాడు.
శ్రమ సంభవిస్తే మనం ఏం చేస్తామంటే అక్కడికి పోతాం, ఇక్కడికి పోతాం, వారి దగ్గరికి పోతాం, వీరికి ప్రార్థన చేయండి అని చెప్తాం. కానీ మనము ఆయనతో సహవాసం చేస్తే ఆయన శ్రమలో నుండి తప్పిస్తాను అంటున్నాడు. విడిపించగల గొప్ప సమర్థుడు ఆయనతో సహవాసం చేయాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన సహవాసానికి, ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనుషులు నమ్మదగిన వారు కారు. మనుషులు మాయం చేస్తారు, కానీ మనుషులు అబద్ధం ఆడతారు, కానీ మనుషులు సహాయం చేయరు. కానీ మనుషులు మనకి స్నేహం చేసినా మంచిగా ఉంటే కూడా వారు ఓర్వలేకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళ సహాయము నమ్మదగినది కాదు. దేవుడు ఒక్కడే నమ్మదగిన దేవుడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మీతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సహవాసము ఎవరితో ఉంది? యేసుక్రీస్తు. మరి ఈ దినా నేను వాక్యం వింటున్నా నా ప్రియుడ, నువ్వు ఎన్నో ఏండ్ల నుంచున్నావు, నువ్వెవరితో సహవాసం కలిగి ఉన్నావు? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవునితో నువ్వు మాట్లాడితే, ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా పరలోకంలో మనం ఉంటాం. ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకే మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఎట్లుంటారంటే, సామెతలు 13వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది. మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుతుంది? చెడిపోతారు. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ కాలేజీలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ మంచివారితో సహవాసం చేస్తే బాగుంటారు. కానీ చెడుతో సహవాసం చేసి మనము టీవీల్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. యవన బిడ్డలు ఈ దినాల్లో సాతానుడు బిడ్డల్ని పట్టి పీడేస్తున్నాడు. వారు దేవుని దగ్గరికి రాకుండా సాతాను వల్ల చిక్కుకున్నారు. వాళ్ళ సహవాసము మంచిగా లేదు, బాగోలేదు. ఆడపిల్లలు మగపిల్లల సహవాసం మంచిది కాదు. ఎందుకంటే దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. మనుషులతో సహవాసం కలిగి ఉంటే ఏం ప్రయోజనము? అందుకని దేవునితో మోషే 40 దినాలు దేవునితో సహవాసం చేసినందుకు ఆయన ముఖము ప్రకాశంగా అయింది. ఎంత గొప్ప భాగ్యము. మరి ఎలీషా ఏలియాతో సహవాసం చేసినందుకు ఆయన ఆత్మను పొందుకున్నాడు. గొప్ప భాగ్యము. మరి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మనుషులతో సహవాసం చేస్తే మనకి ఏమి ప్రయోజనం ఉండదు. కానీ ఆయనతో సమాధానం కలిగితే, సహవాసం కలిగితే సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. మనుషులతో సహవాసం కలిగితే ఏం ప్రయోజనము? ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకే మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఇంకేమంటాడంటే, అలాగున నీకు మేలు కలుగును, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలన్నీ హృదయంలో ఉంచుకొనుము, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందేదవు. చూసారా, ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఆయన నోటి ఉపదేశాన్ని వినాలి, అవలంబించాలి. వినడమే కాదు, దాని ప్రకారంగా జీవించాలి. ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి, బయట కాదు. ఇక్కడ విని చెవిత విడిచిపెట్టేయడం కాదు, ఆయన హృదయంలో ఉంచుకోవాలి. హృదయంలో ఉంచుకోకపోతే ఏం ప్రయోజనం? అందుకే అంటున్నాడు, ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకొను, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల. మనుషుల వైపుకి తిరుగుతాం, ఏదో మేలు చేస్తారు, ఏదో మనకి సహాయం చేస్తారని మనుషుల వైపుకి తిరుగుతుంటాం. కానీ దేవుని వైపుకు మనం తిరగాలి. అందులో సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నువ్వు మహా అభివృద్ధి పొందుతావు. చూసారా, మహా అభివృద్ధి పొందడం అంటే హానోకు కూడా దేవునితో నడిచాడు. 300 ఏండ్లు ఆయన దేవునితో నడుస్తూ కుమార్తెలను కనుక్కుంటూ ఉన్నాడు. చూసారా, దేవునితో నడిచాడు కాబట్టి ఆయన కొనుక్కోబడ్డాడు. మరి మనం ఎవరితో నడుస్తున్నాం ఈ దినాల్లో?
మనుషులతో నడుస్తున్నామా? మనుషులతో నడిస్తే ఏం ప్రయోజనం లేదు. యాకోబు పత్రికలో ఒక మాట ఉన్నది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో 4వ వచనం ఉంది. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగొరునో వాడు దేవునికి శత్రువగును. చూసారా, ఈ లోకంతో స్నేహం చేస్తే దేవుడికి శత్రువు అవుతామంట. కానీ మనం ఏం చేస్తాము? 24 గంటలు ఈ లోకంతోనే స్నేహం, ఈ లోకంతోనే ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు అన్నీ ఈ లోకంలోనే. మనం చేసే ప్రతి పని దేవునికి అంగీకారంగా ఉండేటట్లు చేయాలి. మన హృదయాన్ని ఆయనకు అర్పించుకోవాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. మనం సహవాసం లేకపోతే, ఎందుకంటున్నాడంటే ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకున్నో వాడు దేవుని శత్రువగును అంటున్నాడు. చూసారా, 14వ వచనంలో రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. చూసారా, అంతలో కనపడి ఆవిరి వంటి వారు మన జీవితం. అలాంటి మన జీవితం ఎప్పుడు ఆగిపోతామో మనకి తెలియని ఈ జీవితాన్ని కొరకు మనకి ఎందుకు ప్రయాసము, ఎందుకు ఈ లోకం అంతా నాదని ఎందుకు ప్రయాసపడుతున్నాము? ఆయన అంటున్నాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఈ సాయంకాల సమయంన ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు బిడ్డ? ఇంకేమంటాడంటే, అప్పుడు సర్వశక్తిని యందు నువ్వు ఆనందించదువు, దేవుని తట్టు నీ ముఖమెత్తదువు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. చూసారా, దేవుని తట్టు నీ ముఖమెత్తుతాం. తప్పు చేస్తే దేవుని వైపు ముఖమెత్తగలమా? ఎత్తలేము. ఆయన వైపుకు ముఖం ఎత్తగలం ఎప్పుడంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు. ఇంకేమంటాడంటే, ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నువ్వు చెల్లించదు, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, నువ్వు పడద్రోయబడినప్పుడు మీద చూచేతనందువు. చూసారా, ఎంత గొప్ప మాటలు. మనుషులు మళ్ళీ పడద్రోసేస్తారు, కానీ మనం ఎక్కడ చూస్తున్నామంటున్నాము? దేవుణ్ణి చూస్తున్నామంటున్నాం. కాబట్టి మనం అభివృద్ధి పొందాలంటే, మహా అభివృద్ధి పొందాలంటే, మనం ప్రార్థన చేస్తే ఆయన మనవి వినాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. మరి ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? మనము భక్తులతో సహవాసం కలిగి ఉండాలి, మనుషులతో కాదు సహవాసం కలిగి ఉండడం. ఇంకేమంటాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-18 వచనాల్లో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము అవిశ్వాసులతో ఉండకూడదు. అవిశ్వాసులతో ఉంటే ఒక సామెత ఉన్నది, ఏమంటారంటే, వారితో ఒక 6 నెలలు స్నానం చేస్తే వారు వీళ్ళు అవుతారట, వీరు వాళ్ళు అవుతారట. మరి అవిశ్వాసులతో మనం ఉండకూడదు. దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. ఎప్పుడైతే నువ్వు సహవాసం చేస్తావో నీకు మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, అభివృద్ధి పొందుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే అది వినపడుతుంది, నువ్వు యోచన చేయగా అది స్థిరపరచబడుతుంది. ఎంత గొప్ప మాటలు దేవుని వాక్యంలో ఉన్నవి. మనం అవి చేయాలి. ఇంకేమంటాడంటే, మనము జీవము గల దేవుని ఆలయము ఉన్నాము, నేను వారిలో నివసించెదను, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ఎంత మంచి మాటలు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన మనలో నివసిస్తాడు. ఇంకా నేను వారికి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. అంటే అవిశ్వాసులతో మనం జోడు ఉండకూడదు, అవిశ్వాసులతో మనం పాలు పంచుకోకూడదు. మొన్న ఒక రోజుని ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, క్రిస్టియన్ అమ్మాయి, సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేస్తూ ఉన్నది. ఫోన్ చేసి, ఆంటీ నాకు చాలా బాధ ఉన్నదంటే, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, నేను బై బర్త్ నుంచి క్రిస్టియన్ని, నేను పలానా చర్చికి వెళ్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టము, కానీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, కానీ
ఆయన క్రిస్టియన్గా అవ్వమంటే కానంటున్నాడు. నన్ను అక్కడికి వేరే దగ్గరికి తీసుకెళ్ళి తొందర కలుగుతున్నది, నా కొరకు ప్రార్థించండి, ఆయన పెండ్లి చేసుకునేటట్లు నాకు ప్రార్థించండి అని చెప్పింది. అప్పుడు నేను పిచ్చి పిల్ల, దేవుడు నీకు తప్పకుండా మంచి సంబంధాన్ని ఇస్తాడు. పిచ్చి పిచ్చి వాళ్ళని ప్రేమిస్తే ఏం ప్రయోజనము? ఇక్కడ అంటున్నాడు, అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, నువ్వు రక్షించాలి, నువ్వు రక్షించబడిన దానివు, యేసయ్య సిలువ నీ నొసట మీద వేయబడి ఉన్నది కాబట్టి నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు అవిశ్వాసంతో ఎలాగుంటావమ్మా అని నేను అడిగిన. ఆమెకు ఇంకా నేను చచ్చిపోవాలనిపిస్తుందా ఆంటీ అన్నది. తప్పు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. చనిపోవడం కాదు, దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను ఆయన సిలువలో రక్తం కార్చి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన జీవం గల దేవుడు. ఉట్టి మనుషుల కొరకే అందులో అన్యుని నీ పెండ్లి చేసుకుంటానంటున్నావు, ఎంత శాపము అని నేను అన్నప్పుడు ఆమె కొరకు నేను కన్నీటి ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ ఇప్పుడు మంచి మారు మనసు పొంది ఇప్పుడు మంచి సంబంధం వచ్చిందని, దేవుని నమ్ముకున్న బిడ్డ సంబంధం వచ్చిందని ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును కాక. కాబట్టి నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి అంటున్నాడు. మనం క్రైస్తవ బిడ్డలు మన పేరు చెప్పుకుంటున్నాం, కానీ క్రైస్తవ లక్షణం, దేవుని లక్షణము మన హృదయంలో ఉందా? దేవుని లక్షణాన్ని మనం ఇతరులకు చూపిస్తున్నామా లేదా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఆయన ఏమంటున్నాడంటే, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని అంటున్నాడు అని ప్రభు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల దేవుడు మనతో చెప్తున్నాడు. ఎవరు చెప్తారండి? కుమారులు కుమార్తెలుగా నేను అంగీకరిస్తున్నానని, తండ్రిగా ఉంటానని, మిమ్మల్ని చేర్చుకుంటానని ఎవరంటారండి? ఈ దినాల్లో ఎవరు అనరు, ఎవరు తండ్రిగా ఉంటామనరు, ఏం చేయరు. కానీ యేసయ్య అంటున్నాడు, నాతో సహవాసం చేస్తే నేను నీకు తండ్రిగా ఉంటాను, నువ్వు నా కుమార్తెగా కుమారుడిగా నువ్వు ఉంటావు అని గొప్ప మాటలు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప తండ్రి! దేవుని ఆశ్రయించాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నీకు బాధ కలిగిందా, వేదన కలిగిందా, దుఃఖం కలిగిందా, అవమానం కలిగిందా, నీ బిడ్డలు ఇంకా ప్రయోజకులు కావటలేదా? కానీ దేవునితో సహవాసం చేయి, దేవునితో పెనుగులాడు, ఆయనతో పోరాడు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఎందుకంటే ఎంతోమంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు, మా పిల్లలు సరైన మార్గంలో నడుస్తలేరు, మా బాబు బయటికి వెళ్ళినాడండి, చాలా రోజులే ఇంకా ఇంటికి రాలేడు అని ఒక తల్లి ఏడుస్తూ ఫోన్ చేస్తూ ఉన్నది. నిజమే, భయంకరమైన ఈ లోకంలో సాతానుడు ఏర్పరచుకున్న బిడ్డల్ని కూడా అది దాని వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తల్లివైన నీవు దేవునితో సహవాసం కలిగి నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. నువ్వు సహవాసం కలిగి ఉండకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్ళి అటు వెళ్ళి చెప్తే ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకన్నాడు, తండ్రినైందును నాకు కుమారులను కుమార్తెలయ్యిందురని సర్వశక్తి గల దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యమండి! అందుకే అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్టులతో సహవాసం చేస్తే మంచి పిల్లోడు కూడా చెడిపోతూ ఉంటాడు, కానీ దుష్టులతో సహవాసం చేయకూడదు. మొన్న ఈ మధ్యని రాజమండ్రి దగ్గర ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయితే వాళ్ళ నాయన ఏం చేశాడంటే ఒక బండి మోటార్ సైకిల్ కొనిచ్చిండు. కొనిస్తే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆ మోటార్ సైకిల్ చూసి చాలా సంతోషపడాలనుకున్నాడు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదు, వాళ్ళు ఓర్వలేని వారుగా ఉన్నారు. కాబట్టి ఆ ఫ్రెండ్స్ అంతా కలిసి ఏం చేశారంటే ఆ పిల్లోడిని ఏం చేశారో తెలియదు, కానీ ఆ పిల్లోడు మరణించాడు. చూసారు, ఆ తల్లిదండ్రులకి బండి కొనుక్కుంటే ఓర్వలేనితనం. అలాంటి స్నేహం మనకొద్దు. ఆయన అన్నాడు దుష్ట సాంగత్యము చేయకూడదు అంటున్నాడు. అందుకే అన్నాడు దావీదు కీర్తన 1వ అధ్యాయంలో, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు.
దుష్టులతో సాంగత్యం చేయొద్దన్నాడు, అపాసికులతో సాంగత్యం చేయొద్దంటున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము దాన్ని ధ్యానించుకుంటూ, దేవా నువ్వు గొప్పవాడువు, నువ్వు సర్వశక్తిమంతుడవు, నా కార్యాలన్నీ నువ్వు సఫలపరుస్తావు, నువ్వు గొప్ప దేవుడు అని ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటే దేవుడు నువ్వు ప్రార్థన చేయగా నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఇంకేమంటాడంటే సామెతలు 1వ అధ్యాయం 10 నుండి 18 వరకు మీరు చదవండి. ఒక్క మాట మాత్రం నేను చెప్తాను. నా కుమారుడా, నీ వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటికే వారి పాదములు పరుగులెత్తను, నరహత్య చేయుటికే వారు త్వరపడుచుందురు. దుష్టులు పాపం చేయడానికి, మనుషుల్ని చంపడానికి కొరకు వారు పరుగులెడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రేమ కలిగిన దేవుడు నిన్ను రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. నరుని, స్త్రీని, పురుషునిగా ఆయనతో సహవాసంగా ఉండాలని ఆయన సృజించాడు. కానీ మనం అపవిత్రులుగా ఉండడము ఆయనకి ఇష్టం లేదు. మనం వెలుగు సంబంధాలు కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చీకటి సంబంధాలుగా ఉండాలని ఆయన ఇష్టపడతలేడు. మనం ఎలాగున్నాం? ఈ దినాన్ని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు వెలుగు సంబంధంగా ఉన్నవా, చీకటి సంబంధంగా ఉన్నవా, దేవునితో సహవాసం చేస్తున్నావా, మనుషులతో సహవాసం చేస్తున్నావా? నువ్వు దేవుని సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది, అభివృద్ధి పొందుతావు. నువ్వు ప్రార్థన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది. నువ్వు ఏదైనా ఆలోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది. ఎంత గొప్ప భాగ్యము! మరి ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు? నా ప్రియబిడ్డ, తల్లివైన నీవు, తండ్రివైన నీవు దేవునితో సహవాసం కలిగి దేవునితో పెనుగులాడు, దేవునితో అడుగు. దేవా, నా బిడ్డల్ని ప్రయోజకులుగా చేయి. దేవా, నాకు అనారోగ్యంతో బాధపడుతున్నాను, నన్ను స్వస్థపరచు ప్రభా. నువ్వు స్వస్థపరిచే దేవుడు. యెహోవా రాఫా, నువ్వు స్వస్థపరిచేవాడవు, నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు గొప్ప దేవుడు, కార్యాలు జరిగించే దేవుడు అని దేవుని సన్నిధిలో అడుగు. బిడ్డలు లేరని దుఃఖపడుతున్నావా బిడ్డ? తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకు చదువు రావట్లేదని నువ్వు కృంగిపోతున్నావా? ఓ యవన బిడ్డ, ఓ యవనస్తురాలా, నువ్వు వేదనతో ఉన్నవా, బాధతో ఉన్నవా, నాకెవరు లేరు, నాకెవరు సహాయం చేయట్లేరని దుఃఖంతో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. నీకు దేవుడు సహాయం చేస్తాడు. మనుషులు సహాయం వ్యర్థం. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు. నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు స్థిరపరచబడుతుంది. ఎంత గొప్ప భాగ్యము! అందుకే ఆయన అంటున్నాడు, నాతో సహవాసం చేయి. మనుషులతో కాదు సహవాసం చేసేది. వేదనలో ఉన్నవా, దుఃఖంలో ఉన్నవా, బాధలో ఉన్నవా, నీకన్నిటిని ఆయన తుడుస్తాడు. తప్పకుండా జీవం గల దేవుడు, తప్పకుండా కార్యం జరిగిస్తాడు. గొప్ప అద్భుతాలు చేయవాడు. ఆయన వంటి వారు ఎవ్వరు లేరు. ఆయన నీకు నాకు సహాయం చేయడానికి కొరకే. ఆయన ఒకవేళ ఉగ్రత దినాన్ని నువ్వు దాచబడాలంటే ఆయన సహవాసం చేస్తే నువ్వు ఉగ్రత దినాన్ని, నీతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాను, నీతో ఉండాలని ఇష్టపడుతున్నాను, నీతో సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నానని ప్రార్థించు. నా ప్రియబిడ్డ, నువ్వు మోకరించు. యేసయ్యా, ఇన్ని దినాలు నేను మనుషులతో సహవాసం చేశాను, కానీ నీతో సహవాసం చేయడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా, నీతో ఉండడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. ఏమి లేకపోయినా యేసయ్య ఉంటే చాలు. నా స్నేహితుడా, నిన్ను విడిచి నేను ఉండలేను, నా యేసయ్య నిన్ను విడిచి నేను ఉండలేను అని యేసయ్య దగ్గర అడుగు. యేసయ్య, నాకెవ్వరు లేరయ్యా, నువ్వు ఒక్కడివేనయ్యా, నాకు నీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీవు కావాలని నేను ఇష్టపడుతున్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేయి. ఈ ప్రార్థనలో ఏకీభవించు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, తల్లి, తండ్రి, బిడ్డ, యవన బిడ్డ, దేవుని సన్నిధిలో మోకాళ్ళును. ఆయన పాట పాడు. నేను పాడుతున్నప్పుడు నువ్వు కూడా ఏకీభవించు. యేసయ్య గొప్ప దేవుడు. ఏమీ లేకపోయినా పర్వాలేదు, యేసయ్య మనతో ఉన్నాడు. నా ప్రియ బిడ్డ, యేసయ్య స్నేహం కావాలని కోరుకో బిడ్డ. మనుషుల స్నేహం వద్దు, యేసయ్య దగ్గరికి రా. నా స్నేహితుడా, నా యేసయ్య నువ్వే కావాలయ్యా, ఏమి లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే నాకు చాలయ్యా అని యేసయ్య దగ్గర అడుగు. నా ప్రియ బిడ్డ, మోకాళ్ళుండు. దేవుడు నీకు అద్భుతం జరిగిస్తాడు. ఇప్పుడే ఆయన స్నేహం కోరుకుంటున్నావు కాబట్టి, ఆయన సహవాసం కోరుకుంటున్నావు కాబట్టి దేవుడు నీకు మేలు జరిగిస్తాడు. నేను పాడుతున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించు, పాటలో ఏకీభవించు. దేవుడు కార్యం జరిగిస్తాడు. గొప్ప దేవుడు మన దేవుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు, సర్వశక్తిమంతుడు, ఎల్షదా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు.
బ్రతకగలనా నిన్ను విడచి నేనుండలేను ఒక క్షణమైన కూడా నే బ్రతకగలనా నువ్వు లేకపోతే ఒక క్షణమైన కూడా నువ్వు లేకపోతే ఒక క్షణమైన కూడా నే బ్రతకలేను స్నేహితుడా నే బ్రతకలేను స్నేహితుడా నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను నా యేసయ్యా నిన్ను వదలి నేనుండలేను అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా ఎవరు లేకపోయినా నే బ్రతకగలను అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా ఎవరు లేకపోయినా నే బ్రతకగలను నీవు లేకపోతే ఒక క్షణమైన కూడా నీవు లేకపోతే ఒక క్షణమైన కూడా నే బ్రతకలేను స్నేహితుడా నే బ్రతకలేను స్నేహితుడా నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను నా యేసయ్యా నిన్ను వదిలి నేనుండలేను నీరు లేకపోయినా గాలి లేకపోయినా ఏమి లేకపోయినా నే బ్రతకగలను నీరు లేకపోయినా గాలి లేకపోయినా ఏమి లేకపోయినా నే బ్రతకగలను నీవు లేకపోతే ఒక క్షణమైన కూడా నీవు లేకపోతే ఒక క్షణమైన కూడా నే బ్రతకలేను స్నేహితుడా నా యేసయ్యా నిన్ను వదిలి నేనుండలేను నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను నిన్ను విడచి నేనుండలేను ఒక క్షణమైన కూడా నే బ్రతకగలనా నిన్ను విడచి నేనుండలేను ఒక క్షణమైన కూడా నే బ్రతకగలనా నువ్వు లేకపోతే ఒక క్షణమైన కూడా నువ్వు లేకపోతే ఒక క్షణమైన కూడా నే బ్రతకలేను స్నేహితుడా నే బ్రతకలేను స్నేహితుడా నే బ్రతకలేను స్నేహితుడా నే బ్రతకలేను స్నేహితుడా యేసయ్యా నువ్వు లేకపోతే మేము బ్రతకలేమయ్యా ఈ లోకంలో ఎవరు లేకపోయినా మనుషులు లేకపోయినా ఎవరు లేకపోయినా పర్వాలేదయ్యా కానీ నువ్వు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టిపోకయ్యా నీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరచుకోండి అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి అయ్యా సంధించండి నాయన ఏ వేదనతో ఏ దుఃఖంతో ప్రభువా ఈ టీవీ ముందట కూర్చుని ఉన్నారు నాయన నాకైతే తెలియదయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి నీ గాయపడిన హస్తంతో బిడ్డపై తాకుమని ప్రార్థిస్తున్నాము నాయన గర్భం లేక నాయన అల్లాడిపోతున్న ప్రతి బిడ్డకు గర్భంలో ధరించేటట్లు మీరు సహాయం చేయండి అయ్యా నాయన బీపీ షుగర్ వ్యాధితో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి అయ్యా గుండె నొప్పితో బాధపడుతున్న నాయన బిడ్డల్ని స్వస్థపరచండి అయ్యా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రభా రాజేష్ను ముట్టి స్వస్థపరచండి అయ్యా అనేక మంది ప్రభా వేదనలో బాధలో దుఃఖంలో అవమానంలో ప్రభా బిడ్డలకు చెప్పిన మాట వినలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎంతగానో అల్లాడిపోతున్నారయ్యా నాయన వారిని చూడండి అయ్యా నా స్నేహితుడా నా యేసయ్య మీరు చూచే దేవుడు అయ్యా కనికరించే దేవుడు అయ్యా నువ్వు సమాధానం నీతో సహవాసం కలిగి ఉంటే సమాధానం ఇస్తానన్నావు శాంతి ఇస్తానన్నావు ప్రభా నాయన బిడ్డలందరికీ నీ ఆత్మ కార్యాలు జరిగించి ప్రభా
ఏ వేదనతో, ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ అవమానంలో ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్క బిడని మీరు సంధించి నాయన మీరు మహిమ పొందుకునమని దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామను పట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.